హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి నుంచి టీఎస్ ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ సందర్భంగా టీఎస్ ఇంటర్ బోర్డు ఇన్విజిలేటర్స్కి కొన్ని సూచనలు రిలీజ్ చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం. ఇన్విజిలేటర్స్ యూ షుడ్ రీచ్ ద సెంటర్స్ బై 8 AM. 8 AM లోగా మీరు పరీక్షా కేంద్రానికి ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలి. సెల్ ఫోన్ అనుమతించబడదు. మీరు ఒకవేళ తీసుకొచ్చినట్లయితే పోలీసు వారి దగ్గరే ఉంచాలి, లేక డిఓ దగ్గర ఉంచాలి. అంతేగాని మీ దగ్గర మాత్రం సెల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇన్విజిలేటర్స్ తప్పనిసరిగా ఐడి కార్డు ధరించాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, హాల్లోకి వెళ్ళగానే మీకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్స్ మరియు ఆన్సర్ స్క్రిప్ట్స్ సరిచూసుకోవాలి. అంటే మీరు ఈ రూమ్లో అయినా మీకు వచ్చిన ఓఎంఆర్ షీట్స్ ఈ రూమ్కి సంబంధించినయా లేదా ఒకసారి అడిగి చూసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక అవి ఇచ్చేటప్పుడు కూడా స్టూడెంట్కి ఈ ఓఎంఆర్ షీట్ నీదేనా, ఈ నేమ్ నీదేనా, సన్నాఫ్ నువ్వేనా అని చెప్పేసి, ఈ నెంబరు ఇవంతా నీదేనా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోని చెప్పేసి అడిగి మరీ ఇవ్వాలి. అంతేగాని ఏదో ఇచ్చేసాం ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేసాం కాకుండా ఒకసారి మనం రీడౌట్ చేసి నేమ్స్ అని రీడౌట్ చేసి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని మరీ ఇవ్వాలన్నమాట. పరీక్షా హాల్లో ఎగ్జామ్ గురించి తప్ప వేరే విషయాలు విద్యార్థులతో కానీ తోటి ఇన్విజిలేటర్స్తో కానీ చర్చించరాదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువగా మాట్లాడకూడదు. అసలు మీకు ఏం మాటలు ఉంటాయి అక్కడ, నీది ఏ ఊరు, నీది ఏ కాలేజీ, మీ ఆ సార్ తెలుసా, ఈ సార్ తెలుసా, నాకు ఆయన ఫ్రెండే, నాకు ఆయన రిలేటివే, ఇలాంటి విషయాలు, నీది ఏ కులం, నీది ఏ మతం, అసలు ఇలాంటి ఏది మీరు మాట్లాడకూడదు. విద్యార్థులు బయటికి వెళ్ళవలసి వస్తే మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఇదొకటి ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు, ఇంట్రొడ్యూస్ చేశారు. బయటికి వాష్రూమ్కి వాటర్కి వెళ్ళినట్లయితే మూమెంట్ రిజిస్టర్లో అక్కడ రాసుకోవాలి, ఎన్నింటికి బయటికి వెళ్ళాడు, ఎన్నింటికి లోపలికి వచ్చాడని చెప్పి సైన్ చేయించాలి. ఆన్సర్ పేపర్ని విద్యార్థి చేతికి అందించాలి. విద్యార్థి లేని చోట ఆన్సర్ పేపర్ పెట్టకూడదు. ఫస్ట్ మనం 9 o'clock పేపర్స్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్ వచ్చాకనే ఇవ్వాలి. ఏదో లేకపోయినా సరే అక్కడ బెంచ్ మీద పెట్టి వెళ్ళకూడదు. విద్యార్థుల నుండి ఆన్సర్ పేపర్స్ను 12 కంటే ముందు ఎట్టి బస్సు తీసుకోరాదు. ఇక 12 o'clock తీసుకునేటప్పుడు ఏంటంటే, మనం ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనం హాల్ టికెట్ తీసుకుంటాం కదా, మళ్ళీ హాల్ టికెట్ ఇచ్చి ఆన్సర్ స్క్రిప్ట్ తీసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కావాలనే ఆన్సర్ స్క్రిప్ట్స్ సబ్మిట్ చేయకుండా వెళ్తుంటారు. ఇలాంటి కేసులు చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు 1-2 సార్లు అడగాలన్నమాట, మీరు అందరూ సబ్మిట్ చేశారా, ఇచ్చారా అని చెప్పేసి అడగాలి. వరుసగా మొత్తం వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం వాళ్ళ చేతిలో ఏమైనా ఉన్నాయా, ఆన్సర్ స్క్రిప్ట్స్ ఉన్నాయా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని మనం కేర్లెస్గా యాబ్సెంట్ మైండ్గా ఉండకూడదు. కాబట్టి ఇన్విజిలేటర్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా మిస్టేక్ జరిగితే మన మీద కూడా క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా డ్యూటీ చేయాలి. ఓకే, స్టూడెంట్స్కి, ఇన్విజిలేటర్స్కి, లెక్చరర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై. జై హింద్.